నమస్తే ఎవ్రీవన్. ఈరోజు ఇంకో కథతో వచ్చాను. చూస్తున్నారు, చూసి ఒక లైక్ చేయొచ్చు కదా, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయితే ఈరోజు కథ చెప్తాను. ఒక వ్యక్తి మెడిటేషన్ చేస్తుంటాడు ఒక చెట్టు కింద కూర్చుని. ఈలోగా పెద్ద వర్షం, గాలి, వాన, తుఫాన్ వస్తుంది అనమాట. సో ఇంచుమించు కాలు వరకు మొత్తం మునిగిపోతే ఒక వ్యక్తి వస్తాడు, బాబు ఊరు మునిగిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు, ఊరు ఖాళీ చేసేస్తున్నారు, పద అంటే చచ్చిపోతాము పద అంటే, లేదు పైన నన్ను చూసుకుంటాడు, నాకు నా దేవుడిపై నమ్మకం ఉంది అంటాడు. ఓకే, ఆ తర్వాత ఆల్మోస్ట్ సగం వరకు వాటర్ నిండిపోతుంది. అప్పుడు ఒక వ్యక్తి బోట్ మీద వస్తాడు. మళ్ళీ చూసి, బాబు చనిపోతావు పద, బోట్ తీసుకొచ్చాను, మళ్ళీ ప్రమాదము, అంత ఊరంతా ఖాళీ అయిపోయింది అంటే, లేదు నాకు నా పై ఉన్నవాడి మీద నమ్మకం ఉంది, నేను రోజు ఆయన తలుచుకుంటాను, వచ్చి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అంటాడు. అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తుందండి నీరు నిండిపోవడానికి, ఇంకా ఇంచుమించు దగ్గర పడిపోతుంది, చనిపోతాడు అనే టైంకి హెలికాప్టర్ మీద వస్తారు గవర్నమెంట్ వాళ్ళు. బాబు తాడేస్తారు, దామ్మ ఇంకా చనిపోతావు, లాస్ట్ అయిపోయింది, టైం దగ్గర పడిపోయింది, చనిపోతావు రామ్మా, నిండిపోయింది వాటర్ మొత్తం, ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరు, ఇంకేది హెల్ప్ చేయడానికి కూడా వచ్చే అవకాశం లేదు అంటే, లేదా నా పై ఉన్నవాడు దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, నా దేవుడు వచ్చి నాకు సాయం చేస్తాడు, నేను రానండి, మీరు వెళ్ళిపోండి అంటాడు. వెళ్ళిపోతాడు. అయిపోయింది, చచ్చిపోయాడు. పైన ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను మిమ్మల్ని ఎంత కొలుచుకున్నాను, ఎంత ధ్యానం చేశాను, నిన్ను పూజలు చేశాను, నిన్ను అర్చనలు చేశాను, మీరు నాకు రాలేదు, నాకు చాలా కోపం మీ మీద అంటే, ఒక్కటి ఇస్తాను, దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా రాడు, అవకాశాలు ఇస్తాడు. ముందు ఒక మనిషి వచ్చాడు, నువ్వు రాలే, బోట్ పంపించాను, నువ్వు రాలే, హెలికాప్టర్ పంపించాను, నువ్వు రాలే, నీకోసం నేను డైరెక్ట్గా ఎలా వస్తానయ్యా, దేవుడినయ్యా, డైరెక్ట్గా రాలేను. అందుకే అవకాశాలు కూడా కొంచెం ఇండైరెక్ట్గా వస్తాయి, వచ్చినప్పుడు మనం తెలుసుకొని వాటిని గ్రాప్ చేసుకోవాలి. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, జై శ్రీకృష్ణ. నమస్తే ఎవ్రీవన్. ఈరోజు ఇంకో కథతో వచ్చాను. చూస్తున్నారు, చూసి ఒక లైక్ చేయొచ్చు కదా, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయితే ఈరోజు కథ చెప్తాను. ఒక వ్యక్తి మెడిటేషన్ చేస్తుంటాడు ఒక చెట్టు కింద కూర్చుని. ఈలోగా పెద్ద వర్షం, గాలి, వాన, తుఫాన్ వస్తుంది అనమాట. సో ఇంచుమించు కాలు వరకు మొత్తం మునిగిపోతే ఒక వ్యక్తి వస్తాడు, బాబు ఊరు మునిగిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు, ఊరు ఖాళీ చేసేస్తున్నారు, పద అంటే,